శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశాంకవన్నం నయనం వందే ముకుందప్రియం వందే భక్తనాశ్రయం చ వర్తం వందే శివం శంకరం. సమస్త సనాతన భక్త మహాజనులకు, సమస్త సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరికి కూడా ఆ శివుని యొక్క ఆశీస్సులతో ఆనందంగా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ శివరాత్రి మహోత్సవము, ఈ శివరాత్రి మహోత్సవం అనేది జరుపుకోవడం సనాతన ధర్మంలో చాలా విశేషమైంది. శివరాత్రి నాడు లింగోద్భవం అని చెప్పి రాత్రి 12 గంటల ప్రాంతంలో నిశిరాత్రి లోపల లింగోద్భవం జరుగుతుంది. అసలు శివుడు లింగంగా మారుటకు గల కారణాలు, ఆ తర్వాత లింగోద్భవంగా మారిన సమయమే మనకు శివరాత్రిగా రావటము, ప్రతీ నెల కూడా మాస శివరాత్రి అనేది బహుళ త్రయోదశి నాడు మాస శివరాత్రి వస్తుంది. బహుళ త్రయోదశి మరియు చతుర్దశి కలిసిన సమయాల్లో మాస శివరాత్రి వచ్చే అవకాశాలు వస్తూ ఉంటాయి. ఈ రకంగా ప్రతి మాసంలో కూడా మన పంచాంగ ప్రకారంగా మాస శివరాత్రులు నిర్ణయం చేయబడి ఉంటాయి. అటువంటి మాస శివరాత్రులు అన్నీ కూడా చేయలేం కాబట్టి జనాలకు మాఘమాసంలో వచ్చే మాస శివరాత్రిని మహాశివరాత్రి మహోత్సవంగా చేసి స్వామివారి యొక్క లింగోద్భవం జరిగిన తర్వాత స్వామివారి కళ్యాణం చేయటం పూర్వం నుంచి వచ్చిన ఆచారం. ఈ ఆచారంని సనాతన హిందూ ధర్మ బంధువులు కూడా పాటిస్తూ, భక్తజనులు కూడా పాటిస్తూ ఆ శివుని యొక్క ఆశీస్సులతో సుఖశాంతులతో ఉంటారు. అసలు శివుడు లింగోద్భవంగా అంటే లింగంగా మారుటకు గల కారణాలు అనేకమైన కలవు. కలియుగ ఆరంభం లోపల భృగు మహర్షి శేషాద్రి పైన ఒక యాగం చేయాలని నిశ్చయించుకొని ఆ యాగం చేస్తూ ఉంటారు. ఆ యాగానికి యోగ్యుడైన వారు ఎవరు అనే దాని గురించి అన్వేషణ కోసం భృగు మహర్షిని పిలిచి, ఋషిగారు కలియుగం లోపల మీరే శ్రేష్ఠులు కాబట్టి మీరే బ్రహ్మ విష్ణు మహేశ్వరులో యోగ్యులు ఎవరు అనే దాన్ని నిర్ణయించండి అని చెప్తారు. అంటే వెంకటేశ్వర స్వామి అవతారం వచ్చే ముందు జరిగిన ఈ విషయం. ఎందుకంటే శివుడు తపస్సు చేసుకుంటూ, అంటే తను తదేక ధ్యానం లోపల వండుకుంటూ ఉండగా పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా ఉంటారు. అప్పుడు ఆ పార్వతీ పరమేశ్వరులు ఆ రకంగా ఉంటారు. బ్రహ్మ మరియు సరస్వతి వీళ్ళు కూడా తదేక ధ్యానంలో ఉంటూ సృష్టి కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు. విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇద్దరు కూడా పాచికలాడుతూ ఉంటారు. సృష్టి స్థితి లయ కారణాభూతులు కాబట్టి అటువంటి సృష్టి స్థితి కారణాభూతులలో ఎవరు యోగ్యుడు అనే దాన్ని నిర్ణయించడం కోసం భృగు మహర్షిని పంపగా, భృగు మహర్షి ముందుగా బ్రహ్మలోకానికి వెళ్ళి చూసేటప్పటికీ వీణ వాయిస్తూ సరస్వతీదేవి బ్రహ్మను తన్మయం చేస్తూ ఉంటే ఈ భృగు మహర్షిని కూడా ఎవరు పట్టించుకోరు. అప్పుడు భృగు మహర్షికి ఆవేశం వస్తుంది. ఆ ఆవేశంలో అంటాడు, నీకు కలియుగాంతం వరకు గుడి ఉండకపోవుగాక, పూజలు జరగకపోవుగాక అని చెప్పి అతన్ని శపిస్తాడు. ఆ తర్వాత అక్కడి నుంచి కైలాసానికి వెళుతాడు. కైలాసానికి వెళితే శివపార్వతులు ఇద్దరు కూడా వికట నాట్యంబు చేస్తూ ఉంటారు. ఈ భృగు మహర్షిని పట్టించుకోరు. శివునికి 3వ కన్ను ఉన్నట్టుగానే భృగు మహర్షికి 3వ కన్ను పాదమునకు ఉంటుంది. అప్పుడు చాలా ఆవేశం గలవాడై ఉంటాడు భృగు మహర్షి. బ్రహ్మలోకంలో నాకు అవమానం జరిగింది,
శివలోకంలో ఎట్లా ఉంటుంది కైలాసంలో అని చెప్పి వచ్చేటప్పటికి కైలాసంలో కూడా అవమానం జరిగేటప్పటికి ఇద్దరు భార్యాభర్తలు నన్ను గమనించకుండా ఉన్నారే, మీకు మీ ఆకారం లోపల కాకుండా లింగాకారం లోపల మిమ్మల్ని పూజిస్తారు, కాబట్టి మీరు కలియుగాంతం వరకు లింగాకారంలో ఉందురుగాక అని చెప్పి భృగు మహర్షిని వేడుకుంటారు. శాపం పెడతాడు భృగు మహర్షి వారిని శివపార్వతులకు. పెట్టేటప్పటికి శివపార్వతులు భృగు మహర్షిని చూసి పలకరిద్దామనేటప్పటికీ భృగు మహర్షి ఆవేశంతో వైకుంఠానికి వెళ్ళేటప్పటికి అక్కడ వైకుంఠంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవితో పాచికలాడుకుంటూ ఉంటే ఆ సమయం లోపల భృగు మహర్షి వచ్చి చూసేటప్పటికీ భృగు మహర్షిని విష్ణుమూర్తి గమనించకుండా ఉన్నాడు అనే ఆవేశంతో భృగు మహర్షి విష్ణుమూర్తిని వక్షస్థలంలో తంతాడు. ఆ ఆవేశం లోపల భృగు మహర్షి కాలు ఈ వైజయంతి మాలలు పుచ్చుకపోయినాయో ఏమైనాయో అని చెప్పి విష్ణుమూర్తి ఆ భృగు మహర్షి యొక్క పాదాన్ని పట్టుకొని, మీకు మహర్షి గారు, నేను మిమ్మల్ని చూడకపోవడం తప్పుగా మన్నించి నన్ను క్షమించాలి అని చెప్పి ఆ మహర్షి యొక్క పాదాలను ఒత్తుతూ ఆ మహర్షి యొక్క పాదానికి ఉన్న కన్నును తన యొక్క బొటన వేలుతోటి చిదిమేటప్పటికీ అప్పుడు భృగు మహర్షికి ఆలోచన వస్తుంది. సృష్టి స్థితిలయ కారణభూతులైనటువంటి దేవతలను వీరిని నేను ఎంత అవమానపరిచాను అని చెప్పి జ్ఞానం కలిగి వీరిలో ఒక్కరిగా ఉండే అవతారమే కావాలి అని చెప్పి కోరుకుంటారు. ఆ ఒక్కరిగా ఉండే అవతారమే వెంకటేశ్వర స్వామి అవతారము. ఆ అవతారానికి ప్రతీకగానే వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ఈ నవరాత్రులు కూడా చేస్తూ ఉంటారు. కొన్ని ఏరియాల్లో కొన్ని చోట్ల ఈ విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి నవరాత్రులు కూడా జరుగుతూ ఉంటాయి. అలానే బ్రహ్మ అను వాణిలకు సరస్వతి ఆలయాల్లో నవరాత్రులు జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత పార్వతీ పరమేశ్వరులకు శివరాత్రి మహోత్సవ నవరాత్రులు జరుగుతూ ఉంటాయి. ఆ జరిగే సమయం లోపల జరుగుతాయి కాబట్టి ఇవన్నీ ఆచరిస్తూ ఉంటారు. అప్పుడు విష్ణుమూర్తి వీళ్ళను ఎప్పుడైతే ఉంటారో అప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి బ్రహ్మ మరియు శివుడు కూడా పార్వతి సరస్వతులు కూడా వస్తారు. వీళ్ళందరినీ కూడా చూసిన తర్వాత భృగు మహర్షి ఈ విధంగా అంటాడు, సృష్టి స్థితిలయ కారణభూత దేవతలు మీ ప్రకారంగా మీరు కలియుగాంతం వరకు ఈ మహోన్నత కార్యక్రమాన్ని నిర్వహించడం కోసమై మీరు ఉద్భవించారు, కాబట్టి ఈ మహోన్నత కార్యక్రమాన్ని నిర్వహించండి, మా యాగాన్ని పరిసమాప్తి చేయండి అని చెప్పి ప్రార్థిస్తారు. అప్పుడు ప్రార్థించినప్పుడు శివునికి పెట్టిన శాపం గురించి అడిగేటప్పటికి శివునికి లింగోద్భవ సమయం అనగా ఎప్పుడైతే అమావాస్యకు ముందు వచ్చే త్రయోదశి నాడు ఈ శివరాత్రి మాస శివరాత్రులు చేసుకుంటూ వస్తారో ప్రతి నెల కూడా ఆ నెలలు చేసే దాంతో శివుని యొక్క అనుగ్రహం పొందుతారు. అదే ప్రకారంగా చేయలేని వారు 12 నెలలు కూడా చేయలేని వారు ఒక శివరాత్రి నాడు ఆ స్వామివారిని ఉదయం నుంచి రాత్రి వరకు ఉండి లింగోద్భవ సమయం లోపల ఆ స్వామివారిని కైలాస పర్వతం నుంచి ఆహ్వానించినట్టుగా ఆహ్వానించుకొని శివపార్వతులు కలిసి ఉన్న లింగాన్ని పూజించి ఆ లింగోద్భవ సమయం అనగా నిశిరాత్రి లోపల ఎవరైతే బిల్వపత్రాన్ని పెడతారో, అందుకే త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పం బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా ఆ మారడి దళాన్ని పూజిస్తూ ఉంటారు. ఆ మారడి దళాన్ని ఎవరైతే ఈ లింగం పైన శివలింగం పైన పెడతారో ఆ సమయం లోపల ముగ్గురు మాతృదేవతలను పూజించినంత ఫలం కూడా కలుగుతుంది. సంవత్సరంలో ఉన్న మాస శివరాత్రులు చేసినంత ఫలం కూడా కలుగుతుంది. ఈ మహాగశుద్ధ త్రయోదశి నాడు ఎప్పుడైతే ఈ స్వామివారికి మహాశివరాత్రిగా చేస్తామో ఉత్తరాయణ పర్వకాలం లోపల ఇది సంవత్సరం లోపల మనం చేసే మాస శివరాత్రిలో ఉత్కృష్టమైనది. ఇటువంటి దాన్ని ఆచరించి ప్రజలందరూ కూడా జాగారం చేసి ఆ స్వామివారి యొక్క కళ్యాణం చేసి
లోక కళ్యాణం కోసం అందరూ కూడా ఆ స్వామివారిని పూజిస్తారు. ఆ పూజించిన ఫలం కలుగుతుంది కాబట్టి దీన్ని మహాశివరాత్రి మహోత్కృష్టమైనది కాబట్టి ఇటువంటి శివరాత్రి లోపల అందరూ కూడా, ఎందుకంటే వారికి కొంతమందికి తీరిక ఉండకపోవచ్చు, కొంతమందికి తీరిక ఉన్నా చేయాలనేది లేకపోవచ్చు, కానీ ఆ స్వామివారి యొక్క శివరాత్రి నాడు ఓం నమ శివాయ అని ఆ స్వామివారిని స్మరిస్తే సకల పాపాలు కూడా తొలగిపోయి కృతకృత్యులై ఆనందంతో ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి సుఖశాంతులతో ఉంటారు. ఎవరికైనా కష్టాలుంటే ఆ స్వామివారికి నందాదీపము అని చెప్పి స్వామివారికి వారి వారి శక్తిని అనుసరించి 24 గంటలు ఉండేలాగా 60 గడియలు వెలిగేలాగా దీపాన్ని వెలిగించడం విశేషమైనది. అంటే లింగోద్భవ సమయం లోపల స్వామివారికి దీపం వెలిగి కనబడితే మన ఇంట్లో సుఖశాంతులు కలిగి సుఖంగా ఉంటాము. ఈ రకంగా నందాదీపాన్ని పెట్టవలసి ఉంటుంది. ఎప్పుడైతే శివరాత్రి ప్రారంభం ఉంటుందో ఉదయము, అప్పుడు అభిషేకాలు చేయడము, స్వామివారికి పంచామృత అభిషేకంతో పాటు స్వామివారి యొక్క లింగోద్భవం జరిగేంత మట్టుకు స్వామివారిని ఆరాధించుకుంటూ విశేషంగా జాగారం చేయాలి. ఉపవాస దీక్షలు చేస్తూ స్వామివారిని మనం వేడుకుంటే మన కష్టాలు కూడా తొలగిపోవటానికి మార్గం సులభమవుతుంది. కాబట్టి మనము ఈ శివరాత్రి మహోత్సవాన్ని చేసుకోవలసిన ఆవశ్యకత గురించి చెప్పాము. ఎప్పుడైతే శివరాత్రి నాడు లింగోద్భవ సమయం లోపల ఒక బిల్వపత్రం పెడితే 1,000,000 దేవతలను పూజించినంత ఫలం కూడా దొరుకుతుంది. అందరూ కూడా వారి వారి శక్తిని అనుసరించి బిల్వదళాన్ని ఆ సమయంలో నిశీ సమయంలో పెట్టడం విశేషమైనది. కొంతమంది తెల్లవారే వరకు భజన కీర్తాలు చేస్తూ ఉంటారు, కొంతమంది కళ్యాణాలు చేస్తూ ఉంటారు. ఈ రకంగా స్వామివారిని వేడుకుంటూ అనేక రకాలుగా చేస్తూ ఉంటారు. కాబట్టి స్వామివారి యొక్క ఆరాధన ఏ రకంగా చేస్తే ఆ రకమైన ఫలితం కూడా మనకు లభిస్తుంది అని చెప్పి ఇది శివపురాణంలో స్వామివారి గురించి విశేషంగా చెప్పబడి ఉన్నది. ఆ స్వామివారి యొక్క భక్తితో మనం పూజించి ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటున్నాము. ఓం స్వస్తి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు లోకాః సమస్తాః సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర.